హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ గోబీ 65. ఈ గోబీ 65ని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. గోబీ 65 చేసుకోవడానికి మనకి ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకోండి. ఇలా మీరు మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పెట్టి స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ పసుపు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ బాగా పొంగిన తర్వాత ఇందులోకి మీరు ముందుగా కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒక్కసారి మీరు గరిటతో కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కసారి ఉడకబెట్టడం ద్వారా ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అలాగే ఏమైనా పురుగులు అలాంటివి ఉంటే అన్నీ పోతాయి. 5 మినిట్స్ తర్వాత ఈ కాలీఫ్లవర్ అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మీరు జాలి గరిటలో వేసుకొని పక్కకు తీసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ పక్కకు తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ స్పైసీనెస్ బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. అలాగే ఇందులోకి మనం గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ దీన్ని బాగా కలుపుకోండి. మీరు వాటర్ అనేది ఎక్కువగా పోయవద్దు. మనం పకోడీ పిండి ఎలా కలుపుతామో అదే మాదిరిగా ఇది కూడా ఉండాలి. ఇలా కలిపేటప్పుడు మీకు ఈ పిండి అనేది కొంచెం పల్చగా అయితే ఇందులోకి మీరు ఇంకొక స్పూన్ మైదా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పిండిలో వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇవి పిండి మొత్తం బాగా కలిసేలా మొత్తం బాగా కలుపుకోండి. ఇలా ఈ కాలీఫ్లవర్ ముక్కలనేవి పిండికి బాగా పట్టేలా బాగా కలుపుకోండి. దీని తర్వాత డీప్ ఫ్రైకి మనం ఒక ప్యాన్ వేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా దూరంగా వేసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని 1 మినిట్ తర్వాత ఈ ముక్కల్ని ఒక గరిటతో బాగా కలపండి. ఇక్కడ ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మీరు పూర్తిగా ఫ్రై చేయవద్దు. వీటి క్రిస్పీనెస్ కోసం వీటిని మళ్ళీ రెండోసారి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం కలర్ మారడం స్టార్ట్ అవుతుంది. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని జాలిగరెట్ సహాయంతో పక్కకి తీసుకోండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ పోయే వరకు మొత్తం బాగా వడకట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పెనాన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు ఆయిల్ మళ్ళీ బాగా హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం వేసుకోండి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఆయిల్లో వేశాక వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ఈ కాలీఫ్లవర్ అనేది కొంచెం కలర్ మారడం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేయడం వల్ల ఈ కాలీఫ్లవర్ అనేది బాగా క్రిస్పీగా అవుతుంది. ఇలా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని జాలిల గరిటె సహాయంతో పక్కకి తీసుకోండి. అంతే అండి, క్రిస్పీ గోబీ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తినేటప్పుడు చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.